హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ ఎపిసోడ్లో వియత్నాంలో ఉన్నటువంటి భూమి మీద ఎంత అద్భుతమైనటువంటి లొకేషన్ ఉందా అని ఆశ్చర్యపోయేటటువంటి ప్రదేశాన్ని మీకు చూపించబోతున్నాను. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. అసలు మరి ఇది ఏదో నోటి మాటగా అంటుంది కాదు, మీరు ఎపిసోడ్ పూర్తిగా చూసినట్లయితే మీకే ఆ ఫీలింగ్ కలుగుతుంది. మరి ఇక్కడ చుట్టూరు అందమైన ప్రకృతి, ఎత్తైన కొండలు, మరి వాటి మధ్యలో ఈ నదిలో ప్రయాణం అద్భుతం అనమాట. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయి బాబ్జీ. ఈరోజు 2వ తారీఖు ఫిబ్రవరి 2026 సంవత్సరం సోమవారం. మేము వియత్నాం వచ్చి ఈ రోజుకి 5 రోజులైంది. హానోయిలోనూ 3వ రోజు అనమాట. ఈ రోజు ఉదయం మేము హానోయ్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న 2 గంటల జర్నీ పట్టేటటువంటి లొకేషన్ అయినా వియత్నాం వరల్డ్ క్యాపిటల్ హోలీ దగ్గరికి చేరుకున్నాం. ఈ రోజు ఉదయం మీకు గత ఎపిసోడ్లో చూపించాను. ఉదయం హోలూ టెంపుల్కి, అలాగే లయింగ్ డ్రాగన్, దాన్ని మోవా కేవ్స్ అని కూడా ఉంటారు, అక్కడికి వెళ్ళామన్నమాట. నింబెహా ప్రాంతంలో ఉంది అది. అక్కడి నుంచి అది అయిపోయిన తర్వాత ఇదిగో మేము ఇక్కడికి వరల్డ్ హెరిటేజ్ అయినటువంటి యునెస్కోతో గుర్తించబడినటువంటి ప్రసిద్ధ లొకేషన్, సహజ సిద్ధమైనటువంటి ఇక్కడ కొండలు, నదులు ఉన్నాయన్నమాట. అక్కడికి చేరుకున్నాం. ఇది ఇక్కడ డ్రాప్ చేశారు మమ్మల్ని, వెహికల్లో మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేశారు. ఈ లొకేషన్ అంతా కూడా చాలా విశాలంగా ఉంది. మరి చూడటానికి ఎంత చూడముచ్చటంగా ఉందో చూశారు కదా. చక్కగా మరి సన్ఫ్లవర్ మొక్కలతోటి స్వాగతం పలుకుతూ చాలా విశాలమైన ప్రాంతం. ఇదిగో మా యొక్క గైడ్, ఈ కుర్రోడు మా గైడ్ కదా, ఇతను మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఇక్కడ ఏం చెయ్యాలి, ఏంటి, ఎంత టైం పడుతుంది, మళ్ళా మేము ఎక్కడికి చేరుకోవాలి, అవన్నీ కూడా మాకు సూచనలు ఇస్తానమాట. మాతోటి వచ్చినటువంటి వాళ్ళు ఇదిగో ఈ ఫిలిప్పీన్స్ కుటుంబం ఒకటి, మరి కొంతమంది, మొత్తం 1 డజన్ మంది. కొంతమంది ఏమో మరి ముందు వెళ్ళిపోయారు. మేము ఇదిగో ఇతనితోటి ఉన్నాం అనమాట. ఇక్కడ ఈ ప్రాంతం చూస్తుంటే ఎంత చూడండి, వెదురుతోటి ఈ ఆర్చులు చాలా చూడముచ్చటగా ఉన్నాయి. చక్కని మరి గడ్డితోటి అక్కడి నుంచి అయితే ఆ గొడుగుల్లో ఉన్నటువంటి కూర్చోడానికి అనమాట షెల్టర్ అనమాట. అది చాలా బాగున్నాయి. ఇప్పటివరకు కూడా నేను ఎక్కడ చూడలేదు ఇటువంటి ఈ టైపు. చక్కని ఎంట్రన్స్ అది ఉందనమాట. అది అక్కడి నుంచి ఆ గైడ్ ఇన్స్ట్రక్షన్ తీసుకుని మేము ఇక్కడి నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము. ఇది పైన చూడండి డ్రాగన్ ఎంత ఉన్నదో. ఈ వియత్నాం వాసులకి డ్రాగన్ అంటే వాళ్ళ కులదేవత అనమాట. ఎంత పెద్ద డ్రాగన్. మొట్టమొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నా, లేకపోతే ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దారంతా కూడా మరి చక్కగా ఇది వుడ్ తోటి చేసినట్టుగా ఉన్నారు. చక్కని లైటింగ్ తోటి అటు ఇటు మరి షాపులతోటి చాలా చూడముచ్చటగా ఈ దారి అయితే ఉంది. ఇది ఇక్కడ మేము టికెట్ తీసుకున్నాం. ఆ టికెట్ ఇక్కడ చూపించి మమ్మల్ని అందరూ కూడా, ఇది అండర్ గ్రౌండ్ అనమాట. ఈ అండర్ గ్రౌండ్ నుంచి రోడ్డు దాటాలి. పైన చూపిస్తాను మీకు, పైన రోడ్డు ఉంది. అది ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రోడ్డు యువతల నుంచి రోడ్డు అవతలకి వెళ్ళటానికి ఈ విధంగా చక్కని ఈ మార్గం, సొరంగం అయితే ఈ అండర్ గ్రౌండ్ ఉంది. ఇది ఇక్కడ కూడా 2-3 మరి రహదారులు ఉన్నాయి. ఎక్కడెక్కడ బోర్డులు పెట్టాడు అనుకోండి. ఇదిగోండి ఇక్కడ ఇటువైపు అనమాట, బోటింగ్ వెళ్ళటానికి ఇటువైపు వెళ్ళండి అని చెప్పేసి అని చక్కని సూచిక ఉంది. ఇది ఇక్కడ దారిలో మరి ఈ బౌద్ధ సన్యాసులకు సంబంధించిన అనుకుంటా చాలా బాగున్నాయి ఇవి. ఇక్కడి నుంచి ఇదిగో ఇక్కడ మళ్ళా చివరికి వచ్చేసాం, పైకి ఎక్కాలన్నమాట. ఈ విధంగా పైకి ఎక్కి ఇదిగో ఆ రోడ్డు ఇదే, ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. ఆ రోడ్డు దాటం కోసం ఈ అండర్ గ్రౌండ్ అనమాట. అండర్ గ్రౌండ్లోంచి ఇక్కడికి చేరుకుని ఇక్కడ ట్రాంగ్యాన్ అనేటువంటి వరల్డ్ హెరిటేజ్ ప్రాంతానికి ఇప్పుడు వెళ్ళబోతున్నాం. రండి. అండర్ గ్రౌండ్ దాటుకుని రాగానే మాకు ఒక బ్రిడ్జి తగిలిందనమాట. బ్రిడ్జ్ దాటాలన్నమాట. ఈ బ్రిడ్జ్ నుంచి 2 వైపులా చూస్తే వావ్, వాట్ ఏ సూపర్ లొకేషన్. దూరంగా కొండలు, నదిలో బోటు, చాలా బాగుంది. దీని పేరు ట్రాంగ్యాన్ అంటారట.
ట్రాంగ్యాన్ అంటే మరి వియత్నాం భాషలో ఏంటో కానీ నాకు అర్థం కాలేదు. కానీ తర్వాత మరొక బోర్డు చూసినట్లయితే అర్థమైంది, ద వరల్డ్ న్యాచురల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ అని అర్థమైంది. వావ్, అందుకే అన్నమాట ఎంత ఫేమస్ అయింది ఇది. ఇక్కడ చూడండి, మరి జనాలందరూ కూడా ఈ లొకేషన్లో చక్కగా ఫోటోలు అయ్యి సెల్ఫీలు అయ్యి దిగుతున్నారు. చాలా హడావుడిగా ఉంది. అదిగో బోట్లు, అక్కడే బోట్ ఎక్కే ప్రాంతం అనమాట. మేము ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు ఎక్కుదామా అని చెప్పేసి మాలో ఓకే ఉత్సుకత. జనాలందరూ వెళ్ళిపోతున్నారు. ఎంత రష్ అన్నారు, చాలా రష్ అయితే ఉంది. మేము ఇదిగో క్యూలైన్ చూడండి, చాలా పెద్ద క్యూలైన్. మా అతను మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చిన అతను అనమాట. మమ్మల్ని తరివేస్తున్నాడు, నన్ను పరిగెట్టండి అన్నాను. ఈ లైన్స్ కూడా కొండవీటి చాంతాడంత లైన్ ఉందండి. అంటే దీన్ని బట్టి ఎంత జనాలు అసలు ఈ అబ్బాయి అనమాట మమ్మల్ని పికప్ చేసుకున్నది. ఇక్కడ బోర్డు దగ్గరికి పికప్ చేసుకుని కుర్రాడు అనమాట. ఎంత లైన్ ఉందా అంటే ఎంత రష్ ఉంటుంది అనమాట అని అనుకున్నాం. ఎంత ఖాళీగా ఉందంటే అనుకున్నాం, కానీ ఎదురుకొచ్చేటప్పటికి జనాలు మాత్రం చాలా రష్ ఉంది. అందరూ కూడా అదిగో ఇక్కడ మళ్ళీ టికెట్ కౌంటర్ దగ్గర మా టికెట్ చూపించి ఇదనమాట ప్లేస్ అనమాట. ఇదే ఫ్రెండ్స్ యునెస్కో చేత గుర్తించబడినటువంటి ద వరల్డ్ న్యాచురల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ సెంటర్. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా. ఈ బోట్స్ ఎక్కే ప్రదేశం ఇది. చూడండి ఎంతమంది ఉన్నారు. ఎక్కడెక్కడో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ అందరూ కూడా మరి చిన్నపిల్లలు అయిపోయి బోట్ ఎక్కడానికి సిద్ధపడుతున్నారు. అదిగో వెళ్ళిపోయే బోట్స్ వెళ్ళిపోతున్నాయి, వచ్చే బోట్లు వస్తానే ఉన్నాయి. మాకు ఎప్పుడొస్తారా బోటు అని కంగారు మాకు. మా బోటు వచ్చేలాగా రేవులో చేపలు చాలా సందడి చేశాయి. ఇక్కడ ఒక ఆయన ఎవరో మేత వేస్తున్నట్టుకున్నారు. దానితోటి రకరకాల రంగురంగుల చేపలు, నల్ల చేపలు, మరి ఇదిగో ఎన్ని చేపలు, ఎన్ని రంగుల చేపలు వచ్చాయో చాలా సంతోషం వేసింది. మా మనవడి అయితే ఆనందానికి అయితే అవధుల్లేదనమాట. ఇలాగో బోటు రానే వచ్చింది. చివరికి బోటు కోసం మా నిరీక్షణ ముగిసింది. ఇదిగో మరి వందలాది బోట్లు ఒకదాని వెనకాల ఒకటి వస్తూనే ఉన్నాయి. అమ్మయ్య, మేము కూడా మరి ఇంకా బోట్ ఎక్కేస్తామని చెప్పేసి అని మా మనవడితో పాటు నేను కూడా ఒకలాట పడ్డాను అనుకోండి. అందరూ కూడా ఇదిగో ఏజెంట్లు అందరూ కూడా వాళ్ళకి కేటాయించినటువంటి మరి టూరిస్టులని ఆయా బోటుకి నలుగురు మాత్రమే, అంటే డ్రైవర్ తోటి కలిపి 5 అనమాట. ఎదరిద్దరు, వెనకాల 2, చివరిని ఒక డ్రైవర్ కూర్చుంటాడనమాట. మరి మా బోట్లో నేను, నా మిసెస్, మా మనవడు, మా పెద్దబాబు, మా కోళ్ళు కూర్చున్నాము. మా బోటు ప్రయాణానికి మొదలైంది. ఎట్టకేలకు బోటు మీద మా ఆహ్లాదకరమైన ప్రయాణం మొదలైంది. ఈ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే అంటే తిరిగేసి వచ్చినటువంటి బోట్లు, అంటే రిటర్న్ వచ్చిన బోట్లు అక్కడ పార్క్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఇందాక చూసాం కదా, మా పార్కింగ్ ప్లేస్కి వచ్చి టూరిస్టులు ఎక్కించుకుంటారు అనమాట వరుసగా వచ్చి. ఇదిగో మమ్మల్ని మేము అదిగో బోట్లు ఎదుర నేను, నా శ్రీమతి, వెనకాల మరి మా పెద్ద కోళ్ళు, మధ్యన వాళ్ళ అబ్బాయి, అటువైపున మా పెద్దబాబు, అందరం కూడా మరి బోట్లో విహారం మొదలైంది. ఇదిగో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న బోట్ కూడా అది. ఈ వ్యూని మమ్మల్ని ఫిలిప్పీన్స్ ఫ్యామిలీ తీశారన్నమాట, కవర్ చేశారు వాళ్ళు. ఇదిగో ఇది కూడా మేమే. చాలా థ్యాంక్స్ చెప్పాలి ఫిలిప్పీన్స్ ఫ్యామిలీస్కి. ఎందుకంటే ఇక్కడ భాషా ప్రాంతం భేదం లేదని మరొకసారి నిరూపితమైందనమాట. మాకు వాళ్ళు ఈ టూర్లో ఈ క్యాబ్లోనే పరిచయం అయ్యారు. అయినప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ 2 అమ్మాయిలు, భార్య భర్తలు అనమాట, ఫిలిప్పీన్స్ నుంచి వచ్చారు. చక్కగా కలిసిపోయారు. అదిగో వీరే వైస్ వర్సా, మేము వాళ్ళని తీసాము, వాళ్ళు మమ్మల్ని తీశారనమాట. చాలా చక్కని ఫ్యామిలీ అది. ఇదే అనమాట, ప్రాంతీయ భేదాలు ఉండవు అనేటటువంటిది ఇక్కడ మరొకసారి నిరూపితమైంది. ఈ టూర్ ఈ విధంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా ఎదురికి వెళ్దాం రండి. ఇక ఈ ప్రాంతం యొక్క చరిత్ర చూసినట్లయితే వియత్నాంలోని ట్రాంగాన్ అనేది ఒక సరస్సు కాదు. ఇది వంకరగా ప్రవహించే నదులు మరియు వాగుల సముదాయం. ఇటువంటి దీనిని సాధారణంగా నదీ వ్యవస్థ అని పిలుస్తారు. అయితే ట్రాంగాన్ పర్యాటక ప్రాంతంలో ప్రవహించే ప్రధాన నది పేరు సావోఖే నది. ఇది సున్నపురాయి పర్వతాలతో కూడిన అద్భుతమైన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం గుండా ఈ బోటు వెళ్తుందనమాట. ఈ ట్రాంగాన్ ప్రాంతాన్ని 2014లో యునెస్కో చేత గుర్తించబడిన వియత్నాం యొక్క మొట్టమొదటి మిశ్రమ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా చెప్తారు. ఇది సున్నపురాయి పర్వతాలు, వంకర నదులు మరియు మువ్వా గుహలు, బాగియేట్ గుహలు మరియు డార్క్ గుహల వంటి గుహలకు ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతం. వియత్నాంలోని నిన్ బిన్హా ప్రావిన్స్లో ఉన్న ట్రాంగాన్ను
ప్రకృతి ప్రేములకు ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా చెప్పవచ్చు. సున్నపురాయితో కూడిన పర్వతాలు, దట్టమైన అడవులు, అందమైన నది మరియు గుహలతో కూడిన ఈ ప్రాంతం ఇక్కడ ప్రధాన ఆకర్షణ బోటింగ్. ఇక్కడ స్థానికులు నడిపే చిన్న చెక్క పడవల్లో డ్రైవర్తో కలిపి 5 మాత్రమే పట్టే పడవ అనమాట అది. దాంట్లో మరి నదిలో ప్రయాణించడం ఒక అద్భుతమైన అనుభూతినిస్తుంది ప్రతి ఒక్కరికి. ఈ పడవ ప్రయాణంలో నీటి అడుగున ఉండే సొరంగాలు, గుహల గుండా వెళ్ళటం ఒక అద్భుతమైన అనుభూతి. అదిగో మొట్టమొదటి గుహ రానే వస్తుంది. అసలు ఈ గుహ ఎలా ఏర్పడింది అనేది నాకైతే చాలా చిత్రంగా ఉంది. ఇది కొన్ని వేల సంవత్సరాల నీటి ఒడిపిడి వల్ల చిన్నగా ఉన్నటువంటి నీటి వెళ్ళే దారి ఏ విధంగా ఉంటుందేమో. ఇది సన్ కేవ్ అనుకుంటున్నాను, అంటే సూర్యకాంతి గుహ. సూర్యకాంతి డైరెక్ట్గా కనపడుతుంది, ఇటువైపు నుంచి అటువైపు కనపడుతుంది కాబట్టి ఇది చిన్న గుహ. ఇది చూడండి, లోపల మరి ఈ లైమ్ స్టోన్ ఏ విధంగా నీటి ఒడిపిడికి ఈ రాళ్ళు ఒడిసిపోయి కరిగి మరి చక్కని రహదారి కింద ఏర్పడింది. ఈ పడవను నడిపేటటువంటి వారి యొక్క నైపుణ్యాన్ని మెచ్చుకోవాలి. అటు ఇటు వెళ్ళినట్లయితే మనకి తలకి ఈ రాళ్ళు తగిలేస్తాయి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా మరి మధ్య నుంచి చాలా చాకచక్యంగా ఈ మహిళామూర్తులు మరి నడుపుతున్నారు. ఇదిగో సంఘికే, డౌట్ లేదు, ఇది సంఘికే. ఇది అంటే సూర్యకాంతి గుహ అనమాట. సూర్యుని కాంతి డైరెక్ట్గా వస్తుంది కాబట్టి సూర్యకాంతి గుహ అని పేరు పెట్టి ఉంటారు. ఇక ఇదిగో చివరికంట దగ్గరికి వచ్చేసాం. వావ్ వావ్ వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్. గుహ వెనుక భాగాన్ని మరి తీసినట్లయితే ఆ విధంగా గుహ కనపడుతుందన్నమాట. ఇదిగో బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేసేప్పుడు ఓపెన్ ప్లేస్లో ఎదురుగా పెద్ద ఎత్తైన మరి కొండలు. సూర్యకాంతి చూడండి, ఏదో సినిమాలలో చూడండి మనకి పైనుంచి భగవంతుడు సూర్యకిరణ ప్రసరిస్తాడన్నట్టుగా ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మరి మాటలు సరిపోవట్లేదు, చెప్పడానికి నాకు మాటలు కూడా దొరకట్లేదు అనమాట. మరి చక్కని పచ్చని పర్యావరణం, మరి ప్రశాంతమైన నీరు, నదీ ప్రవాహం, కొండలు, ఈ ఎక్స్పీరియన్స్ చేయవలసిందే తప్ప మనం వేరే విధంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. వావ్, ఎక్సలెంట్. ఇంత అందమైన ప్రదేశం కాబట్టే ఇక్కడ దీనిని మరి కాంగ్ మరియు స్కల్ ఐలాండ్ అనే హాలీవుడ్ సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలను కూడా ఇక్కడ చిత్రీకరించారట. అంతేకాకుండా పచ్చని ప్రకృతి మధ్యలో దాగి ఉన్న పురాతన దేవాలయాలు మరియు పగోడాలను కలిగి ఉన్న ఇటువంటి ఈ ప్రదేశం వియత్నాం రాజధాని అయిన హానోయి నగరానికి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. హానోయి నుంచి క్యాబ్ లేదా బస్సు ద్వారా సులభంగా నిన్బిన్హా చేరుకోవచ్చు. ఇక్కడ చేరుకోవడానికి ఉత్తమ సమయం ఉదయం పూట లేదా సాయంత్రం వేళల్లో వెళితే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండటంతో పాటు రద్దీ కూడా తక్కువగా ఉంటుంది. ట్రాంగ్ ఆన్ యొక్క సుందరమైన ప్రకృతి దృశ్యాలు మరియు బోటు ప్రయాణాన్ని ఎంజాయ్ చేయొచ్చు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఈ ప్రాంతంలో సున్నపురాయి కొండల గుండా సహజంగా ఏర్పడిన గుహల ద్వారా ఈ నది ప్రవహిస్తుంది. ఈ నది ప్రయాణంలో భాగంగా సంగ్ కేవ్ అంటే సూర్యకాంతి గుహ, టోయ్ కేవ్ అంటే చీకటి గుహ మరియు బాగ్యోట్ కేవ్ అంటే అనేక గుహల గుండా పడవలు వెళ్తాయి. ట్రాంగాన్ అనేది వియత్నాం దేశంలోని అత్యంత అందమైన మరియు ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రాంతాలలో ఒకటి. అందుకే దీనిని ఇన్లాండ్ హాలాంగ్ బే అని కూడా అంటారు, లేదా భూమిపై ఉన్న హాలాంగ్ బే అని పిలుస్తారు. ఇక్కడ ప్రకృతి సౌందర్యం మరియు బోటు ప్రయాణం రెండూ కలిపితే ట్రాంగాన్లో ప్రయాణం అన్నమాట. ఇక్కడ దట్టమైన పచ్చని అడవులతో కూడిన భారీ సున్నపురాయి కొండలు, స్వచ్ఛమైన నీటితో ప్రవహించే నదులు కనువిందు చేస్తాయి. ఇక్కడ ఈ బోట్లను స్థానిక మహిళలు అత్యంత నైపుణ్యంతో నడుపుతారు. ఇది కేవలం ప్రకృతి అందాలకే కాదు, చారిత్రకంగా కూడా చాలా ముఖ్యమైనది. 10వ శతాబ్దంలో వియత్నాంను పాలించిన డైకోవిట్ సామ్రాజ్యానికి మొదటి రాజధాని అయిన హోవాలు ఇక్కడికి దగ్గరలోనే ఉంది. ఇక్కడ అనేక చారిత్రక దేవాలయాలు మరియు రాజప్రసాదాల అవశేషాలు కూడా మనకి కనపడుతూ ఉంటాయి. ఎటువంటి ఈ ప్రదేశానికి పర్యటనకు సరైన సమయం మార్చి నుండి మే వరకు మరియు సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ఉన్న కాలం అత్యంత అనుకూలమైనదిగా చెప్తూ ఉంటాను. ఈ సమయంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వియత్నాం వెళ్ళే పర్యాటకులు ప్రకృతి ప్రశాంతతను ఆస్వాదించడానికి ట్రాంగాన్ను ఖచ్చితంగా సందర్శిస్తారు. అటువంటి ప్రముఖమైనటువంటి టూరిస్ట్ స్పాట్ ఇది. చూడండి, కిరణాలు, సూర్యకిరణాలు మీదకి ఎలాగ వస్తున్నాయో. వావ్, వండర్ఫుల్ కదా. వావ్, ఎంత ఎత్తైన కొండలు, దాని మీద పచ్చని పర్యావరణం,
అబ్బో రెండో గుహ కూడా వచ్చేస్తుందండి. మరి గుహలోకి ఇది 1/1 ఇంచుమించు అన్ని గుహలు కూడా అలాగే 1/1 సైడ్ బై సైడ్ వెళ్తే అంత ఖాళీ అయితే లేదు. 1/1 ఇదిగో ఆగినాయి కదా, ఈ వెయిటింగ్ ఫర్ ది ఫ్యూ అనమాట. చాలా నేరోగా ఉంది ఇది. చాలా నేరోగా ఉంది, చీకటిగా ఉంది. ఇది ఎంత కొండ ఎంత ఎత్తుగా ఉందో చూడండి. ఈ లైమ్ స్టోన్స్ అంటే ఇవి సున్నపురాయి కొండలు అనమాట. ఈ గుహ పొడవు 250 మీటర్లట. అంటే మొదటి గుహ కంటే కూడా ఈ గుహ పొడవుగా ఉంది. లోపల బల్బులు వెలుగుతున్నాయి, లైటింగ్ ఏర్పాటు చేశారండి. ఓకే, నో ప్రాబ్లం. అంటే ఒకటి ఇది లెంగ్తీ గుహ, చాలా పొడవు కాబట్టి చక్కని లైటింగ్ ఏర్పాటు చేశారు. ఇది చూస్తుంటే చెక్కినట్టుగా ఉంది. ఇది అంటే కొద్దిగా మార్గం ఉండి ఉండొచ్చు. దాన్ని మరి వచ్చినటువంటి ట్రావెలర్స్ ట్రావెల్ చేయడానికి అనుకూలంగా చెక్కినట్టుగా ఉంది. మొదటి గుహ కంటే కాస్త విశాలంగా ఉంది, బాగానే ఉంది. లోపల అసలు ఎక్కడ ఏమీ కనబడలేదు. ఈ లైట్లు లేకపోతే గనక లోపల ప్రయాణం కష్టంగానే ఉంది సుమా. ఇదిగో ఇక్కడ చూడండి, మనుషులు వెళ్ళేంత వీలుగా చెక్కినట్టుగా అనిపిస్తుంది. మరి కానీ ఇంత చెక్కడానికి కూడా అవకాశం లేదండి. ఇది లోపల చూడండి గుహ. అయితే ఇది గత గుహ కంటే కూడా అనుకూలంగా ఉంది. పైన నెత్తి మీద మరి రాళ్ళు అవి తగలకుండా చాలా గ్యాప్ అయితే ఉంది, నేరోగా ఉంది. వావ్, ఇక్కడ మలుపు కూడా ఉందండి. దూరంగా అదిగో టర్న్ అవుతున్నాయి. అసలే గుహ, పైగా మలుపు. ప్రకృతి వింత ఎంత చిత్రమైనదో కదా. షార్ప్ కర్వ్ 90 డిగ్రీస్లో ఈ మలుపు అయితే ఉంది. చివరికి వచ్చిందా? లేదు, ఇంకో టర్న్ ఉందబ్బా, ఇంకో మలుపు. చాలా థ్రిల్లింగ్గా ఉంది. మొత్తానికి ఈ గుహలోంచి రావటం, చాలా పెద్ద గుహ, పైగా మరి జెడ్ షేప్లో ఉన్నట్టుగా ఉంది. ఇది వెలుగు కనపడుతుంది. ఇంక వచ్చేసాం అనమాట, దగ్గరికి వచ్చేసాం. గుహ ఎండ్ అయిపోతుంది. చాలా థ్రిల్లింగ్ అనిపించింది మాకు ఇందులో ప్రయాణం. మాకు కొత్త అనుభూతిని ఇచ్చింది. ఒకంత భయం, మరొకంత సాహసం. పరిసరాలని మరి చాలా చక్కగా ఎంజాయ్ చేసేటటువంటి అవకాశం మాకు దొరికింది. బయటికి రాగానే దూరంగా కొండలు, దూరంగా ఎత్తుగా కనపడుతుంది. అది మేము ఇంతకుముందు వెళ్ళినటువంటి లైన్ డ్రాగన్ 2 కొండలు ఉన్నాయి కదా, అదే దూరంగా కనపడుతుంది. అదే ఆ బోట్ నడిపే ఆమె మాకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సరదాగా మరి రోయింగ్ చేయమని మాకు తెడ్లు ఇచ్చిందనమాట. మేమంతా కూడా తలో చెయ్యి వేసాం. అదిగో, కానీ ఎక్కువసేపు మాత్రం అయితే చేయలేకపోయాం. మరి ఆ మహిళామూర్తి అంతసేపు ఎలా చేసిందో, అదిగో మా మనవడు కూడా ఒక చేస్తానని సిద్ధమైపోయాడండి. కూర్చుని వేయమని ఆవిడ చెప్పింది. ఇదిగో దూరంగా ఇది బౌద్ధ మందిరాల్లా కనపడుతున్నాయి. ఇది బహుశా పగోడాలు అయి ఉంటాయి అన్నమాట. ఇది ఇందాక చెప్పారు కదా, దీని చరిత్ర చదువుతుంటే చూశాను. ఇక్కడ చారిత్రక అవశేషాలు కూడా, అంటే రాజుల కాలం నాటి కొన్ని కట్టడాలు, అలాగే పగోడాలు కూడా ఉన్నాయని నేను చదివాను. దానికి సంబంధించిందనమాట. మరి నీటిలో ఏ విధంగా కట్టారో దాని చరిత్ర ఏంటో అయితే మనకి తెలీదు. అంతా చూడండి, చుట్టుపక్కల కూడా లైమ్ స్టోన్ ఉన్నటువంటి పర్వతాలతోటి నిండి ఉన్నటువంటి ఈ ప్రాంతం
చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎన్ని బోట్లు దూరంగా ఏవో ఇల్లేయో కనపడుతున్నాయండి. మరి అవి ఏమిటో మరి. అటువైపు మా బోట్ అటువైపు వెళ్ళట్లేదు, ఇటువైపు వెళ్తుందనమాట. ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ కూడా బిజీ తమ యొక్క సెల్ ఫోన్స్ తోటి ఆ ప్రకృతి అందాలను బంధించడంలో ఎవరి మట్టుగాలు బిజీ అయిపోయారు. ఇది పెద్ద సెంటర్ పాయింట్ లాగా ఉంది. అన్ని వైపుల నుంచి కూడా ఈ బోట్స్ మాకు కొన్ని ఎదురొస్తున్నాయి, కొన్ని ఇంకో వైపుకి వెళ్తున్నాయి. ఇదిగో దూరంగా ఈ రిసార్ట్స్ ఏమో మరి తెలీదు, సరైన ఐడియా లేదు, కానీ చాలా అంటే చాలా బాగుంది. మా బుడ్డోడు ఎలాగ పడవ నడుపుతున్నారు, రోయింగ్ ఎలా చేస్తున్నాడు అనేది చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. వారేవా ఎక్సలెంట్. ఇదిగో అచ్చ చేస్తాను. నా దగ్గర ఇది 320 మీటర్స్ అండి. అబ్బో దానికంటే పెద్దది. అవును, మీరు తల ఉంచండి, తగులుతాయి. ఉంచుదాన్ని ఇక్కడ ఉంచాలి. చాలా కిందకి బాబీ ఇంకా నువ్వు కూడా చూసుకో అమ్మా. బాబీ ఇక్కడ చూసుకో. మీరు మీ సైడ్ వస్తుంది. నువ్వే బుద్ధి. ఇది 3వ గుహ, ఇది కదా 3వ గుహ. ఈ ట్రిప్లో అలాగే తిరగట్లేదు. కాదు, ఇవాళ హైలైట్ ఇది, ఇవాళ ట్రిప్లో. చూస్తున్నా బాగా వంగిపోవాలి. కంగారు పడి తర్వాత తిరిగండి తల్లి. నేను చూస్తున్నానా బాబా. ఎత్తచ్చా? జాగ్రత్త బుజ్జి, నువ్వు బాగా వంగాలి బుజ్జి. నువ్వే ఇంకా వంగు. $320, 225, 250, 250. జాగ్రత్త, ఎడ్జి తగులుతూ చూసుకో. నా వైపు పర్లేదు. మరీ నేర ఇది మన నెత్తి మీదకి ఎదరొంగోవాలి. ఎత్తేచ్చా? ఒంగోవాలి. బాబీ చూసుకో వెనకాల. సరిపోద్దా అమ్మి? అదే ఎలాగే ఉంటాను, సరిపోతుంది కదా అన్న. ఓకే అమ్మయ్యా. ఓకే. ఇష్యూ కథలకు మా ప్రయాణం మరింత ముందుకు సాగుతుంది. ఇతను చూడండి, ఇతను అటు ఇటు రెండు వైపులో కూడా బయలు చేస్తున్నాడు. కానీ అంతసేపు మరి నిజంగా చాలా కష్టం, జబ్బులు పడిపోతాయి. సుమారు ఈ బోటింగ్ 1.5 గంట సేపు జరిగింది. ఎదురుగా పెద్ద పర్వతం.
ఈ ఎత్తైన కొండ ఎక్సలెంట్. అడుగడుగున మొత్తం చుట్టూరు కూడా అన్నీ కొండలే, అన్నీ కూడా లైమ్ స్టోన్ కొండలే. వావ్, ఇది చూడండి ఏదో మరి రంపంతో చెక్కినట్టుగా ఈ కొండ ప్రాంతం పాదభాగం. మరి నీటికి ఎంత శక్తి ఉందో దీన్ని బట్టి మనం అంచనా వేయచ్చు. అసలు మరి ఈ షాట్ సరదాగా నీటికి పడవ కింద పెట్టి తీయటం జరిగిందనమాట. మరి మా కోడలు కూడా ఆమెకి మా బోట్ మ్యాన్కి సాయం చేస్తుంది. అడిగిందనమాట ఇంట్రెస్ట్ ఉంటే నడపమని. నడిపే వాళ్ళు నడుపుతున్నారు. ఎదురుగా వస్తున్నాయి, చాలా దారులు ఉన్నాయి సుమా. ఇటువైపు మాకు ఎదురు వస్తున్నాయి ఇవి. ఇది ఒక పాయ కింద ఉన్నది, అటుంది ఇటు ఉంది, అన్ని వైపులా నలువైపులో కూడా మార్గాలు ఉన్నాయి. ఈ నది అసలు ఎక్సలెంట్. అసలు నిజంగా మరి ఎంత అందు గురించి ఎనుసుకొచ్చేది. ఈ సీన్ మరీ బాగుందండి. 2 జంటలు వాళ్ళ మిసెస్ని లేదా గర్ల్ ఫ్రెండ్ మరి వీడియో తీస్తున్నారు. బాగుంది కదా. వావ్, ఇక్కడ ఇంకా చాలా బోట్లు మాకు ఎదురొస్తున్నాయి. ఈ మరి కొన్ని అంటే ఒకవైపు వెళ్తే రష్ అవుతుందనే ఉద్దేశంతో నిర్వాహకులు ఆ విధంగా చూస్తుంటారు. అటువైపు నుంచి కొంతమందిని, ఇటువైపు నుంచి కొంతమందిని వెళ్ళమని నిర్దేశించుంటారు. అసలు ఇదైతే బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప మరి ఈ విధంగా వెళ్ళటం కష్టం. ఈ లెఫ్ట్ సైడ్కి కొంతమంది ఆగుతున్నారు దూరంగా. మరి ఏంటో ఇల్లు కూడా కనపడుతున్నాయి. మరి అదేంటో అర్థం కాదు. మీరెవరో చూడండి, మన కెమెరాకి విశేష హాయ్ చెప్తున్నారు. లోపల చిన్న ఇల్లు కూడా కనపడుతున్నాయి. మనకైతే తెలియదు, బహుశా వీళ్ళు లోకల్స్ అయి ఉండొచ్చేమో. అందు గురించి మా బోట్ మ్యాన్ కూడా ఆపలేదు. మరి మనం అడగాలో ఏమో కూడా తెలీదు. వియత్నాం భాష కదా, మనకు తెలియదు. బాగు చూడండి, ఇది కొండ మీద సూర్యుని కాంతి నేల మీదకి ప్రసరిస్తున్నటువంటి సినిమా దృశ్యంలాగా అనిపించింది నాకు.
ఎదురుగా ఎత్తైన కొండ, ఆ కొండ నిండా దట్టమైన అడవి. ఇదిగో మరొక గుహ వచ్చేసింది. ఈ గుహ కాస్త వెడల్పుగానే ఉన్నట్టుగా ఉంది. ఇది 150 మీటర్ల గుహ అంటే ఇది. మరి లోపల ఇక్కడ కూడా లైటింగ్ పెట్టారు, కాస్త వెడల్పుగా ఉంది, అలాగే మరి చదునుగా కూడా ఉంది. మరి అంత ఇబ్బందికరంగా లేదు, కానీ వంగవలసినటువంటి అవసరం ఎంతైనా, ముఖ్యంగా నాలాంటి పొడుగోడు. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ 2 లైన్స్లో వెళ్తున్నాయి పడవలు, చూసారా, కాస్త వెడల్పుగా ఉంది. మిగిలిన గుహల మీదట ఇక్కడ వెడల్పుగా ఉంది, కానీ నిర్వాహకులు మాత్రం లైటింగ్ పెట్టి చాలా మంచి పని చేశారు నిజంగాను. లేకపోతే చీకట్లో భయం కూడాను అనుకోండి. కానీ ఇదిగో లోపలికి వెళ్ళి మళ్ళా నేరో అయ్యింది. అటు ఇటు మరి అంచుల దగ్గర బాగా డౌన్ అయ్యిందనమాట. కాబట్టి ఇక్కడ నుంచి సింగిల్ లైన్ వెళ్ళవలసిందే అనమాట. బాగుంది, సైలెంట్గా, ఎటువంటి శబ్దం లేదు. అందరూ అటు ఇటు ఆ కొండలను చూస్తూ మరి ముందుకు మూవ్ అవుతున్నారనమాట. కానీ మన నెత్తిని మాత్రం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎదుర ఎత్తు పల్లాలు వస్తున్నాయి, సైడ్కి ఎలాగ మనం వెళ్ళామనుకోండి. కానీ ఇది కనుక డ్రైవర్ కనుక అటు ఇటుగా అయితే మనకి బాడీ గీసిపోద్ది. అందు గురించి మధ్య నుంచే డ్రైవర్ కూడా చాలా చాకచక్యంగా పడవని మధ్య నుంచే పోనిస్తున్నాడు. ఇందులో మలుపు కూడా ఉంది. వావ్, వాట్ ఏ వండర్. నిజంగా అసలే కొండలో గుహ, ఆ గుహలో మరి నేరోగా గ్యాప్, ఆ గ్యాప్లు, ఆ గుహలో మళ్ళా మలుపులు, ట్విస్ట్ మీద ట్విస్ట్లు. ఇక్కడ బాగా డౌన్గా ఉంది, ఇక్కడ తలకి బాగా తగిలేసేలాగా ఉందన్నమాట. దాంతో అందరం కూడా బాగా కిందకి బెండ్ అయ్యాం. ఇక్కడ ఈ ముఖ్యంగా ఈ పడవ నడిపే ఆవిడకి యొక్క చాకచక్యాన్ని మనం మెచ్చుకోవచ్చు. చాలా బాగా తీసుకొస్తుంది మమ్మల్ని. ఆ విధంగా మరి సక్సెస్ఫుల్గా గుహ నుంచి బయటకు వచ్చేసాం అనమాట. ఈ పక్కన ఏదో మెట్లు కనపడుతున్నాయి. ఇదిగో గుహ వెనక భాగం నుంచి మా పడవ వెనక నుంచి చూసినట్లయితే ఆ విధంగా గుహ ఎంట్రన్స్ స్టార్టింగ్ కూడా అలాగే ఉంది, ఎండింగ్ కూడా అలాగే ఉంది. ఇదేదో రిసార్ట్స్ అనుకుంటా. మా మనవడు చూడండి, వాడి జోషు గంటన్నర అవుతుంది, ఎంత జోష్గా ఉన్నాడో వాడి జోష్. ఇంకా మరి అలాగే ఉంది. దారిలో ఇదిగో దూరంగా గట్టు మీద ఆది మానవులు నివసించినటువంటి పూరిల్లాగా కట్టి ఉన్నాయి. ఇదిగో ఇక్కడ బయట బొమ్మ కూడా ఉందండి, ఆది మానవుడు బొమ్మ. అదిగో కూర్చుని ఉన్నారు కదా, అవన్నీ దూరం నుంచి మనుషులు కూర్చున్నారు అనుకున్నాం. క్లోజప్లో చూస్తే అక్కడ బొమ్మలు పెట్టారు. అవి బహుశా ఇది ఆది మానవులు ఈ విధంగా నివసించేవారు ఈ ప్రాంతంలో అనేటటువంటి సింబాలిక్ ఏమన్నా పెట్టారేమో మరి. మొత్తానికి చూస్తుంటే చివరికి వచ్చేసినట్టుకున్నామండి. దూరంగా ఒడ్డు కనపడుతుంది. అమ్మయ్యా, ఎట్టకేలకు వచ్చేసామండి ఒడ్డుకి. అదే ఒడ్డు. నిజంగా ఈ జర్నీ అంతా కూడా పెద్ద బోర్ అనిపించలేదు, కానీ గంటన్నర సేపు మా బోట్ నడిపినప్పుడు కోసం మేము ఆలోచిస్తున్నాం, ఆ రెక్కలు పడిపోయేమో మరి, అంత అలాగే శ్రమించిందా వెళ్ళాలి మరి. నిజంగా పెద్దావిడ కూడా, చిన్నపిల్ల కూడా కాదు, పెద్దావిడి. ఇదిగో సాయంకాలం సుమారు 5 అయిపోతుంది. ఇంకా ట్రిప్స్ ఉండొచ్చు, ఎక్కడ పడిపోతుంది కదా. ఇది మాదే లాస్ట్ ట్రిప్పు. దాంతో ఈ బోట్లన్నీ కూడా ఒక ప్రక్కకి పార్క్ చేసేసి దాని మీద మూత వేస్తున్నారనమాట. అంటే ఇవి ఉంటాయి కదా, లైఫ్ జాకెట్స్ అవి ఉంటాయి కదా, వాటిని అందులో పెట్టి మరి మూత వేసి అక్కడి నుంచి ఆ జాలర్లు వెళ్ళిపోతున్నమాట. ఇక్కడ బయోమెట్రిక్ ఉంటుంది. బహుశా వీళ్ళకి శాలరీస్ ఉంటాయట, మంత్లీ శాలరీస్ ఉంటాయి. వాళ్ళు వేసిన ట్రిప్ అది కూడా మరి దాన్ని నోట్ చేసుకుని వాళ్ళకి అమౌంట్స్ జీతాలు ఇస్తారన్నమాట. ఇదిగో ఇప్పుడు ఇక్కడే మేము దిగే పాయింట్ ఇదే అనమాట. నిజంగా ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. ఈ లైఫ్లో మర్చిపోలేనటువంటి ఈ బోట్ షైర్ మాత్రం నిజంగా ఎక్సలెంట్ అనమాట. అంత చక్కని అనుభూతి ఇచ్చింది. మామూలుగా బోటు మీద ఎక్కడో ఎన్నో చోట్ల వెళ్తూ ఉంటాం, కానీ ఇది స్పీడ్ బోట్ కాకుండా స్లో బోట్ అవ్వటం ఒకటి. రెండోది సాహసోపేతమైనటువంటి గుహల గుండా 1-2-3-4 గుహలు దాటుకుంటూ వెళ్ళటం, అదొకటి చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఈ జర్నీలో. తలుచుకుంటే ఒక్కోసారి బోలమంటున్నాము, మనమైనా వెళ్ళాము అందులోకి.
నిజంగా అక్కడికి వెళ్ళేదాకా అక్కడ ఉంటుందని తెలియదు కదా గుహ, అందు గురించి ఇంక తప్పదు, తలం చల్లవలసిందే. వచ్చాక తెలుసుకుంటే మాత్రం అమ్మో మనమైనా వెళ్ళిందని అనిపిస్తుంది అనమాట. ఫుల్ ఎంజాయ్ అయితే చేసాం. అమ్మయ్య వచ్చి చేరుకున్నాను, ఒడ్డుకి చేరుకున్నాం. నిజంగా బోట్ నడిపినట్టు మహిళకి థ్యాంక్స్ చెప్పామన్నమాట. అమ్మ చాలా బాగా జాగ్రత్తగా తీసుకొచ్చావు, మరి నిజంగా చాలా చాకచక్యంగా మరి గుహల్లోంచి అది తీసుకొచ్చి గంటన్నర సేపు ఏకదాటిగా ఆ స్త్రీమూర్తి మరి తెడ్డు నడుపుతూనే ఉందన్నమాట. నిజంగా చాలా గొప్ప మహిళ, చాలా ఓపికలకి. మరి రోజుకి ఎన్ని ట్రిప్పులు వెళ్తారో తెలియదు కానీ ఎక్కువ ట్రిప్పులు వెళ్ళలేరులే బహుశా. ఈ ఒడ్డున చేపలు మాత్రం మరి అందరికి వచ్చిన అందరికీ కూడా చాలా ఎంజాయ్మెంట్ ఇస్తుంది. అది అతను మేత వేస్తాను అనమాట. దాని మీదట పెద్ద పెద్ద చేపలు అండి అవి. ఆ తర్వాత మరి వంతెన దాటి ఇదిగో ఇక్కడికి వచ్చేసి చూడండి లెఫ్ట్ సైడ్ అన్నట్టు ఆ కారు చూసారు, బ్లూ కారు, అది వి. ఈ మధ్యన 2026 నుంచి మన ఇండియాలో కూడా ముఖ్యంగా మన హైదరాబాద్లో చూసిన ఆ కారు భలే ఉంటుందిలేండి. ఇదిగో మేము ఎక్కేటటువంటి క్యాబ్, అదిగో మమ్మల్ని పికప్ చేసుకున్నటువంటి గైడ్ ఆల్రెడీ అందరూ కూడా వచ్చేసారు. మేము ఎక్కాక 5ంటికి బయలుదేరమాట రిటర్న్. అక్కడ ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇదిగో టోల్ గేట్ దగ్గరికి చేరుకున్నాం. ఈ టోల్ గేట్ మన ఇండియా టోల్ గేట్ లాగే ఈ టోల్ గేట్లు కూడా సేమ్ అలాగే ఉన్నాయన్నమాట. రోడ్లు మాత్రం ఎక్సలెంట్. 10 రోజులు కూడా వెళ్ళినటువంటి రూట్లు అన్నీ కూడా ఎక్సలెంట్ రోడ్లు. సైడ్ రోడ్లు వేయటప్పుడు కూడా చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ అనమాట. ఈ విధంగా మరి సాయంకాలం 6:30 అయ్యేటప్పటికి హానీ చేరుకున్నాం. వియత్నాం రాజధాని హానీ. మేము అక్కడే స్టే చేసాం కదా 3 రోజుల నుంచి. మరి చూడండి ఇక్కడ అందరూ కూడా బైక్సే, కార్లు ఏవి తక్కువ. గత 3 రోజుల నుంచి కూడా మేము హానోయ్లోనే స్టే చేసి హానోయ్ నగరాన్ని చుట్టుపక్కల ప్రాంతాలని మరి సందర్శించడం జరిగిందనమాట. రేపు ఉదయం బయలుదేరి మేము హ్యాలాంగ్ బేకి వెళ్ళబోతున్నాం. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ హ్యాలాంగ్ బేలో ఉన్నటువంటి విశేషాలతోటి మీ ముందుకు మరి కొత్త వీడియోతో వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, గుడ్ నైట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దిగువన కనపడుతున్న బెల్ గుర్తుని, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నేను చేసే కొత్త వీడియోల్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.